ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి అన్నట్టు కుత ఉడికిపోతుర్రు మన పాలి దేశం పాకిస్తానోళ్ళు. కానీ వాళ్ళకు శాతనైతలేదు. ఎన్ని బాంబులేసినా, ఎన్ని గాలి మోటార్లు పంపినా మనోళ్ళు వచ్చినట్టు పేల్చిపారేస్తుర్రు. చీకటి పడుతున్నదంటే చాలు పాకిస్తానోళ్ళు హమ్లా చేయాలని చూస్తుర్రు. వాళ్ళకి తగ్గట్టు మనోళ్ళు సావు దెబ్బ కొడుతుర్రు. దెబ్బ మీద దెబ్బ ఈగింత బలంగానే పడుతున్నది. ఊకే ఉడికేసుకొని తిని తడికేసుకొని పండగనట పాకిస్తాన్ వాళ్ళు మనతోని కయ్యం తీసిండ్రు. ఏమైంది? ఊపిరింటే ఉప్పు కల్లా అమ్ముకొని బతకొచ్చని నెత్తికోది కూరుకుతున్నారు. పొద్దుగాలైతే పొట్టు కొడతారు అనుకుంటారో ఏమో గాని మాపిటీలు మన దిక్కు బాంబులు ఇసురుతాండ్రు. అయినా సుత ఆళ్ళతోని ఏమైతే లేదు. వచ్చిన బాంబులను వచ్చినట్టు మనోళ్ళు గాలినే పేల్చి పారేస్తున్నారు. ఇక ఓ దిక్కు పాకిస్తాన్ జవాన్లతోని కొట్లాడుకుంటూనే ఇంకో దిక్కు మన దేశంలోకి జొర్రనికే చూస్తున్న ఉగ్రవాదులను ఏరి పారేస్తున్నారు. పాకిస్తాన్ వాళ్ళకు ఎట్లా సుక్కలు చూపియాలనే దాని మీద పెద్ద సార్లంతా మీటింగులు పెట్టుకొని మాట ముచ్చట్లు చేసిండ్రు. పాకిస్తాన్ వాళ్ళు తోక జాడిస్తే ఇరుగమరగ దంచిడవాలి అని మన ఆర్మీకి అన్ని తీర్ల పర్మిషన్లు ఇచ్చిండ్రట. మనోళ్ళు పాకిస్తాన్ లోపలికి పోయి పెద్ద పట్టణాల మీద బాంబులేసి వచ్చిండ్రు. కానీ పాకిస్తాన్ వాళ్ళకు మాత్రం మన బార్డర్ను కూడా దాటనికే వశం కాలేదు. అట్లా పోరాటం చేసిండ్రు మన జవాన్లు. ఇగిదిట్లుంటే ఇప్పటికే బిచ్చమెత్తుకుంటున్న పాకిస్తాన్ సర్కార్ వాళ్ళు ఇప్పుడు యుద్ధం చేయడానికి పైసలు కావాలని అప్పులు అడుగుతున్నారట. అప్పులు ఇస్తే మళ్ళా ఉగ్రవాదులను పందెం కోళ్ళను మేపినట్టు మేపుతారా అని దునియా దేశాలన్నీ పాకిస్తాన్ వాళ్ళ మీద దుబ్బెత్తిపోస్తున్నాయి. మనోళ్ళైతే పాకిస్తాన్ కు ₹1 కూడా ఇవ్వద్దని ఇప్పటికే అందరికి చెప్పిండ్రు. ఇక ఓ దిక్కు బయట పెద్ద యుద్ధం జరుగుతా అంటే పాకిస్తాన్ ప్రధానమంత్రి భయపడి బాకర్ల దాక్కున్నాడని కూడా ముచ్చట్లు వినిపిస్తున్నాయి. మరి ఇక గతగానం భయపడేటోడు కయ్యానికి ఎందుకు కాలు దువ్వాలి అని గట్టి పెడుతున్నారట అక్కడి జనాలు. ఇగిదిట్లుంటే జమ్మూ కాశ్మీర్ లో పాకిస్తాన్ వాళ్ళతో పోరాటం చేసుకుంటా మన తెలుగు జవాను మురళీ నాయక్ అమరుడు అయ్యిండు. శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్న కల్లితాండాల పుట్టిన మురళీ నాయక్ 2002లో జవాన్ డ్యూటీకి ఎక్కిండు. చిన్న వయసులో దేశం కోసం ప్రాణాలు అర్పించిండు. ఇక ముచ్చట తెలిసి కల్లితాండాల జవాను ఇంటోళ్ళు ఊరోళ్ళు అంత కండ్ల నిల్లు తీసిండ్రు. ఏమైనా అక్కడ అంత పెద్ద లొల్లి అవుతున్నా మనం ఇక్కడ ప్రశాంతంగా ఉంటున్నామంటే అదంతా జవాన్ల పుణ్యమే. వాళ్ళకి ఎన్నిసార్లు మొక్కినా తక్కువనే అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్.